ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యలేఖనాలను మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 181వ పేజీ, పాత నిబంధన గ్రంథం నుండి 181వ పేజీ, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శక్తమైన దానిలో కొంత తీసుకొని బొంకి తన సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మాతో మీ బిడ్డలందరితో మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేట వందనాలండి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ గారి నాయకత్వంలో వారు కానాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఎన్నో విషయాలు జరిగినాయి. ఆ మార్గ మధ్యలో జరిగినటువంటి ఆ పరిస్థితులు, పరిణామాల గురించి మనము అన్నిటిని తెలుసుకోలేము. కానీ ఇప్పుడు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం తెలుసుకోవటానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి యెరికో అనేటువంటి పట్టణం గురించి దేవుడు వారికి ఒక విషయాన్ని ఖండితంగా ఆజ్ఞాపించాడు. యెరికో పట్టణము శపించబడింది కాబట్టి శపించబడినటువంటి ఆ యెరికో పట్టణంలో మీరు దేన్ని కూడా ముట్టుకోకూడదు, అక్కడ వస్తువులు ఏమీ కూడా మీరు తీసుకొని రాకూడదు, అక్కడ వస్తువులు మీరు ఏమిటిని కూడా దొంగిలించకూడదు అని చెప్పి దేవుడు ముందుగానే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల వారికి దేవుడు తెలియజేశారు. తెలియజేసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు అప్పుడు ఏం చేయాలి? దేవుని మాటను శ్రద్ధగా వినాలి. కానీ ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి హాయి అనే పురంలోనికి కొంతమంది మరి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా తక్కువ మంది, హాయి పట్టణంలో ఉన్న ప్రజలు చాలా తక్కువ మంది కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అందరూ వెళ్ళి యుద్ధం చేయవలసినటువంటి పని లేదు. కేవలము ఒక 3,000 మంది వెళ్ళి యుద్ధం చేస్తే ఆ 3,000 మంది ద్వారా హాయి పట్టణాన్ని మనము మొత్తాన్ని కూడా నశింపు చేయవచ్చు అని చెప్పి యేహూల వారి ద్వారా సమాచారము తెలుసుకున్నటువంటి యెహోషువ గారు ఏం చేశారంటే 3,000 మందిని పంపించాడు. 3,000 మందిని పంపించినప్పుడు ఈ 3,000 మంది కూడా ప్రేమైన దేవుని బిడ్డల యుద్ధంలో మంచి పోరాటం చేసేవారే, చక్కగా యుద్ధంలో మరి మంచి విజయాన్ని తెచ్చేటువంటి వారే. కానీ ఎందుకు అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటంటే 3,000 మంది హాయి పురానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఈ 3,000 మంది కూడా ఓడిపోయారు. అక్కడ హాయిపురంలో ఉన్న వాళ్ళు తక్కువ మంది అయినా కూడా ఈ 3,000 మంది ఓడిపోయి, అంత మాత్రమే కాకుండా 36 మంది ఇశ్రాయేలు ప్రజలు చంపబడ్డారు. ఈ 36 మంది ఇశ్రాయేలు ప్రజలు చంపబడటం ఇవన్నీ చూసినటువంటి యెహోషువ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ, ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టుకుంటూ, మనంత తక్కువ జనం కలిగినటువంటి ఆ హాయి పట్టణంలోని జనాన్ని మేమెందుకు వారి మీద జయాన్ని పొందుకోలేకపోయాం? 36 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోవడానికి కారణం ఏంటి అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేశారండి. ఎవరు ప్రార్థన చేసింది? చెప్పాలి. ప్రార్థన చేసింది ఎవరు? యెహోషువ, అట్లాగే ఇశ్రాయేలు వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు
వాళ్ళకి చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు నా మాటను మీరారు, నా ఆజ్ఞను మీరారు, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, నాకు విరుద్ధంగా వాళ్ళు చేయకూడనటువంటి ఒక తప్పు చేశారని చెప్పి దేవుడు చెప్పాడు. ఏంటి ఆ తప్పు అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి యెహోషువ గారు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలు చెప్పండి తెలుసా? ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఈ 12 గోత్రాల్లో ఒక్కో గోత్రం మొత్తాన్ని పరిశీలన చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు దొంగ, ఎవరు తప్పు చేశారు, ఎవరు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని పరిశీలన చేయడం కొరకై ఈ రీతిగా పరిశీలన చేస్తూ ఉండగా అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, అక్కడ బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ బయటకు వచ్చిన విషయం ఏంటంటే, యోధా గోత్రము పట్టబడింది. ఆ యోధా గోత్రంలో కూడా అక్కడ జరహు కుమారుడు అయినటువంటి ఆకాను అనేటువంటి వ్యక్తి అక్కడ పట్టబడ్డాడు. జరహు కుమారుడు అయినటువంటి ఆకాను ఏం చేశాడంటే, శపితమైనటువంటి ఆ ఎరుకో పట్టణంలో, ఆ హాజీపురంలో తను దొంగతనం చేశాడు. ఏం చేశాడమ్మా చెప్పండి? ఏం చేశాడు? దొంగతనం చేశాడు. 11వ వచనంలో ఉంది, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలించి పొంగి తన సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం పరిశీలన చేస్తే ఆ పరిశీలనలో ఎవరు దొరికారు అంటే ఆకాను దొరికాడు. ఆకాను దొరికినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆకాను దొరికి అక్కడ మనకి ఇంకా అర్థం కావాలంటే 18వ వచనంలో ఎవరైనా రాయబడింది, అతని ఇంటి పురుషుల వరుస దగ్గరకు రప్పించబడినప్పుడు యోధా గోత్రంలోని జరహు మునిమానుడును జబ్ది కుమారుడైన కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడను. జరహు మునిమానుడైనటువంటి ఆకాను పట్టబడ్డాడండి. ఆకాను ఏం చేశాడంటే, మరి తాను చేసిన పని ఏంటంటే, దేవునికి విరుద్ధంగా దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రాన్ని దొంగతనం చేశారు. 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తు కలిగినటువంటి బంగారు కమ్మిని దొంగతనం చేశారు. 21వ వచనంలో ఆ విషయం రాయబడింది. దేవుడు ఏం చెప్పాడు? దేవుడేమో, మీరు ఎరుకో పట్టణంలో ఏం తీసుకొని వద్దు, అది శపించబడిన పట్టణం, ఆ శపించబడిన పట్టణంలో మీరు ఏది తెచ్చుకున్నా మీరు శాపగ్రస్తులు అవుతారని దేవుడు చెబితే, దేవుడు మాటను పక్కన పెట్టేసేసాడు. ప్రేమని దేవుడు పిల్లల ఆకాను ఏం చేశాడంటే, ఆ మంచి శిరారు వస్త్రాలను చూశాడు, ఈ వస్త్రాలు బాగున్నాయి అనుకున్నాడు, తీసుకున్నాడు. 200 తులముల వెండిని తీసుకున్నాడు, 50 తులముల ఎత్తుగలిగినటువంటి బంగారు కమ్మిని తీసుకొని వచ్చి దేవునికి విరుద్ధంగా ఆ పాపాన్ని చేశాడు. అసలు దొంగతనం చేయొచ్చండి? చెప్పండి, దొంగతనం చేయొచ్చా? దొంగతనం చేయకూడదు. ఇంకా మీకు అర్థం కావాలంటే దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 15వ వచనం, 61వ పేజీ. దొంగిలించకూడదు. ఏమన్నాండి? దొంగిలించకూడదు. దేవుని ఆజ్ఞల్లో 8వ ఆజ్ఞ ఇది. దొంగిలించకూడదు, దేవుని ఆజ్ఞ. చాలండి. మనము దొంగతనాలు చేయకూడదు, కానీ దేవుని ధర్మశాస్త్రం గురించి ఈ ఆజ్ఞకు తెలుసు, దొంగిలించకూడదని తెలుసు. శపితమైనటువంటి పట్టణంలో అక్కడ ఏ వస్తువులు కూడా తీసుకోకూడదని తెలుసు, కానీ తీసుకొచ్చి ప్రేమైన దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి శాపానికి గురయ్యాడు. చిన్న దొంగతనమేగా, నన్ను ఎవరు చూస్తారు అనుకున్నాడు. మంచి సేనాల వస్త్రాలని, అట్లాగే వెండి వస్త్రాలని, 50 తులముల మరి ఎత్తుగలిగినటువంటి బంగారు కమ్మిని
50 తులముల ఎత్తుగలిగినటువంటి వెండిని తీసుకొని వచ్చాడు. ఇవి దొంగతనం చేయడం ద్వారా ప్రేమైన దేవుని బిడ్డలారా ఆకాను జీవితంలో జరిగింది ఏదో తెలుసండి. దేవుడు మీరు ఇశ్రాయేలు ప్రజలు దొంగతనం చేశారు, పాపం చేశారని చెప్పినప్పుడు ఈ ఆకాను పట్టబడ్డాడు. ఆకాను చేసిన తప్పును బట్టి జాగ్రత్త అందరూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాను చేసినటువంటి దొంగతనాన్ని బట్టి, ఆకాను చేసినటువంటి తప్పును బట్టి ఆకాన్ని రాళ్ళతో కొట్టి చంపేసేసారు. మీరు కింద చివరి 26వ వచనంలో చదివితే మీకు అర్థమైంది. ఆకానుని చంపేశారు, ఆకాను భార్యను చంపేశారు, ఆకాను కుమార్తెను చంపేసేసారు. అట్లానే అతనికి ఉన్నటువంటి మరి ఎద్దులని, అతనికి ఉన్నటువంటి డేరాని, అతనికి ఉన్నటువంటి మరి ఏమేమైతే తన దగ్గర ఉన్నాయో ప్రేమైన దేవుని బిడ్డలు ఎద్దులని, ఆకాను కుమార్తెలను ఎద్దులను 24వ వచనంలో ఉంది. ఆకాను కుమార్తెలను ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారు కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలో రాళ్లతో కొట్టి చంపేసేసారంట. ఒక దొంగతనం వలన ఆకాను జీవితం పతనమైపోయింది. ఒక దొంగతనం వలన ఆకాను కుటుంబం పతనమైపోయింది. చూసారా, దొంగతనం ఒకరితో పోయిందా చెప్పనా? ఒకరితో పోయిందా? ఆకాను ఒకరిని చంపేశారా? ఒకరితో పోలా. ఆకాన్ని చంపేశారు, ఆకాను భార్యను చంపేశారు, ఆయన పుట్టినటువంటి కుమారుని చంపేశారు, కుమార్తెను చంపారు, ఎద్దుల్ని, గాడిదల్ని, ఆఖరికంటే వాళ్ళు వేసుకున్న డేరా ఉండేది కదా, డేరాను కూడా కాల్ చేశారంట. అంటే దేవుడు వీళ్ళందరూ అపవిత్రపరచబడిన వాళ్ళు కాబట్టి ఈ అపవిత్రత మీ మధ్య ఉండకూడదు, ఈ అపవిత్రతని మీరు తీసివేసుకోవాలి, ఈ అపవిత్రతను మీరు తొలగించుకోవాలి, లేకపోతే నా సన్నిధి మీతో కూడా ఉండదు, యుద్ధంలో మీరు జయం పొందుకోలేరని చెప్పి దేవుడు చెప్పినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా ఆకాను కుటుంబం మొత్తం కూడా చంపివేయబడింది. జాగ్రత్త ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం అనుకుంటాం దొంగతనాల విషయాల్లో ఏదో చిన్న సభ్యటేగా దొంగతనం చేసింది, లేకపోతే చిన్న సభ్యగా దొంగతనం చేసింది, లేకపోతే చిన్నది ఏదో మన చిన్న వస్తువే కదా దొంగతనం చేసింది అనుకుంటాం. మనం ఎవరి దగ్గర ఏ వస్తువునైతే దొంగతనం చేసుకొని వస్తామో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాపం అంతా కూడా మన దగ్గరికి వచ్చిందండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎరుకో పట్టణం శపించబడింది, హాయిపురం శపించబడింది. ఆ పట్టణం శపించబడినప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రతి వస్తువు కూడా శపించబడింది. అలాంటి శాపాన్ని ఆకాను తీసుకొని వచ్చాడు. ఆకానికి ఉన్నటువంటి ఆశీర్వాదం పోయింది, ఆకానికి శాపం వచ్చింది. ఆ శాపం తన కుటుంబాన్ని పతనం చేసేసింది. మనం ఎప్పటి వరకు ఏదైనా దేవుడికి విరుద్ధంగా తెలిసి తెలియక మనం ఏదైనా దొంగతనాలు చేస్తుంటే దేవుడి దగ్గర ఖచ్చితంగా ఒప్పుకోవాలి. పలానా విషయంలో దొంగతనం చేసిన అయ్యా తప్పైపోయింది క్షమించండి అని చెప్పి, అవి చిన్న దొంగతనాలే కావచ్చు, పెద్ద దొంగతనాలే కావచ్చు, మనం ఖచ్చితంగా మనం చేసిన దొంగతనాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో మీరు కూడా నేరస్తులు అవుతారు. మీరు ఎవరి దగ్గర ఏ వస్తువు దొంగిలించుకొని వస్తారో వాళ్ళకు ఉన్నటువంటి శాపం, వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా మీకు అర్థమాలంటే శని అంటారు కదా, శని అంటారు తెలుసుగా, వాళ్ళకున్న శని, వాళ్ళకున్న శాపం, వాళ్ళకున్నటువంటి ఆ దరిద్రత మొత్తం మనకు వచ్చింది. మనం దొంగతనం చేసుకొని తీసుకొచ్చినప్పుడు జాగ్రత్త, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని. ఆకాను జీవితంలో జరిగింది అదే. చెప్పించబడినటువంటి పట్టణంలో నుంచి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఆయన అనుకున్నాడు నేను ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాను అనుకున్నాడు. ఆశీర్వాదం కాదండి, శాపం తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా మనం కూడా విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. మరి మీ పిల్లల విషయంలో కూడా మీ పిల్లలు పెంచేటప్పుడు చాలా క్రమశిక్షణగా పెంచాలి. ఒక విషయం చెప్తా జాగ్రత్తగానండి. ఒక తల్లికి కొడుకు ఉన్నాడు, తండ్రి చనిపోయాడు. ఆ కొడుకు మరి ఒకడే కొడుకు, తల్లి కొడుకు ఇంటి దగ్గర ఉంటారు. అయితే ఆ కొడుకు ఒకరోజు అండి ఒక చేలో ఆకుకూరలు దొంగతనం చేసుకొని వచ్చాడు. ఆకుకూరలు దొంగతనం చేసుకొని వస్తే తల్లి మా నాయనే మా బాబే ఈరోజు కూరలు జరుపుతాను ఆకుకూర తీసుకొచ్చామని చెప్పి ముడుచుకోనండి
సంతోషపడిందంట. ఆ అబ్బాయి ఇంకేముందిలే మా అమ్మ సంతోషపడిందని చెప్పి రెండో రోజు కూరగాయలు దొంగతనం చేసుకొని వచ్చాడు. ఆ రోజు కూడా మళ్ళా గర్వకం కానీ ఏం చేయలేదు, ఆ రోజు కూడా సంతోషపడింది. అయితే దేవుని బిడ్డలారా, తర్వాత ఏం చేశారు తెలుసా? పక్కింట్లో నుంచి సూర్యుని దొంగతనం చేసుకొని వచ్చాడు. మళ్ళా ఏం మాట్లాడలేదు, నాకు బట్టలు కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ తల్లి వెళ్ళకుండా ఉంది. మళ్ళా రెండో రోజు పక్కింటి దగ్గర నుంచి దబ్బనం దొంగతనం చేసుకొని వచ్చాడు. అప్పుడు కూడా తల్లి ఏం మాట్లాడలేదు, ఈ దబ్బనం గోతాలు కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంది. మూడోసారి ఏం చేశారు చెప్తా? పక్కింట్లో నుంచి డబ్బులు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు దొంగతనం చేసుకొని వస్తే అప్పుడు కూడా తల్లి ఏం మాట్లాడలేదని. అప్పుడు కూడా తల్లి ఏం మాట్లాడిపోయేసరికి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక ఆ వ్యక్తి పెద్ద దొంగ అయిపోయాడు. ఒకరోజు ఇక దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని దొంగతనాలు చేస్తున్నా పట్టుబడలేదు. కానీ చిన్న చిన్న దొంగతనాలు నన్ను ఏం చేస్తారు అనుకొని అవి దాని విషయంలో పట్టుబడలేదు, దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు బ్యాంక్కి దొంగతనం చేశాడు. అది చాలా పెద్ద బ్యాంక్. ఆ పెద్ద బ్యాంకులో డబ్బులు దొంగతనం చేశారు. డబ్బులు దొంగతనం చేస్తే బ్యాంకులో దొంగతనం చేస్తే ఊరుకుంటారా? చెప్పాలి. అందరూ దేవుని స్తోత్రాలు చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బ్యాంకులో డబ్బులు దొంగతనం చేస్తే సీసీ కెమెరాలో చూశారు ఎవరు దొంగతనం చేశారా ఏంటని. సీసీ కెమెరాలో చూస్తే ఈ అబ్బాయి దొంగతనం చేశాడు. ఈ అబ్బాయి కనపడ్డా సీసీ కెమెరాలో. వాళ్ళు ఏం చేశారంటే ఆ అబ్బాయి కోసం మరి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఆ అబ్బాయి కోసం ఎదుగుతూ ఉంటే ఆ అబ్బాయి దొరికాడు. దొరికితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి భయంకరంగా కొట్టారు. ఆ బ్యాంకు వారు ఏం చేశారంటే మరి ఈ అబ్బాయి ఇంతకుముందే చాలా తప్పులు చేశాడని చెప్పి పోలీస్ శాఖ వారికి కూడా తెలిసింది. ఇతను చాలా దొంగతనాలు చేశాడు, కాకపోతే ఏ కేసులో ఇరుక్కోలేదు, ఈ బ్యాంకు డబ్బుల విషయంలో పట్టుబడ్డాడని చెప్పి పోలీస్ శాఖ వారు ఏం చేశారంటే కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, కోర్టులో హాజరుపరిస్తే ఇతను చేసినటువంటి దొంగతనాన్ని బట్టి, ఇతను చేసినటువంటి ఇంకా చాలా చాలా దౌర్జన్యాలను బట్టి ఇతను కోర్టు ఏం చేసిందంటే జడ్జి గారు ఇతనికి ఉరి శిక్ష అమలు చేశాడు. ఉరి శిక్ష అమలు చేస్తే ఆఖరిగా నీ కోరిక ఏంటి, నువ్వు చనిపోయే ముందు నీ కోరిక ఏంటి అని చెప్పి అడిగినప్పుడు అండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకి నాకు కోరిక ఉందయ్యా, మా అమ్మగారిని పిలవండి, మా అమ్మగారితో మాట్లాడాలని అన్నాడు. అమ్మగారితో మాట్లాడాలి అన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, తల్లి అక్కడికి వచ్చింది. తను ఏ జైల్లో అయితే ఉన్నాడో జైలు దగ్గరికి వచ్చింది. వస్తే ఏంటయ్యా మాట్లాడాలంటున్నావంతా అంటే పోలీసు వారు పక్కనే ఉన్నారు. అమ్మ నీకు చెవిలో చెప్పాలా అని చెప్పి ఆ అమ్మ చెవిని దగ్గర తీసుకొని మాట్లాడుతున్నట్టు ఆ చెవి గట్టి కొరికాడు అంటారు. ఆ గట్టిగా కొరికి రక్తం వచ్చేటట్టు కొరికాడు అంటారు. కొరికితే ఆ అమ్మ బాధపడి అరే ఏంది చెవి కొరుకుతా అని చెప్పి మరి అంటే అప్పుడు పోలీసు వారు తప్ప పక్కకి లాగేసేసారు. పోలీసు వారు ఏంటిరా ఈ పని చేసావు, మీ అమ్మ చెవి కొరికే వేద్దని అంటే అప్పుడు ఆయన ఆ ఖైదీ, ఆ జైల్లో ఉన్నటువంటి ఆ ఖైదీ చెప్పిన మాట ఏంటంటే ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఇంత దొంగగా మారడానికి కారణం మా అమ్మే. నేను చిన్నప్పుడు ఆకుకూరలు తీసుకొస్తే మురుస్తుంది, నాకు కనీసం దొంగతనం చేయకూడదని చెప్పలేదు. మరి డబ్బులు తీసుకొస్తే దొంగతనం చేయకూడదని చెప్పలేదు. నేను ఏమి తీసుకొచ్చినా నన్ను ప్రోత్సాహం చేసిందే కానీ నన్ను ఎప్పుడు కూడా కనీసం గద్దించలేదు, ఒక మాట పట్టలేదు. ఇలా నేను చనిపోతానంటే దానికి కారణం మా అమ్మే. ఎంత గజలంగా మారానంటే దానికి కారణం మా అమ్మే. అందుకే మా అమ్మ మీద నాకు కోపం వచ్చి ఆ చెవి గట్టిగా కొరికేయండి అని చెప్పాడంట. తల్లిదండ్రులు పిల్లలను పెంచే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పుడు ఏదైనా తెలిసి తెలియక వాళ్ళు ఏదైనా దొంగతనం చేశారు అనుకోండి, మనం ఏం చేయాలి? మనం గద్దించాలి. తల్లిదండ్రులుగా లేకపోతే నాయనమ్మ తాతయ్యగా మీకు బాధ్యత ఉంది. మీరు ఏం చేయాలి? వాళ్ళు గద్దించాలి. గద్దించి దొంగతనం చేయకూడదు, బైబిల్లో దొంగతనం చేయకూడదు అని ఉంది. బైబిల్లో ఆకాను అనేటువంటి వ్యక్తి దొంగతనం చేయడం ద్వారా ఒకటి చనిపోయాడు, మొత్తం చనిపోయారమ్మా, మొత్తం చనిపోయారు. దొంగిలించడం ద్వారా అంత ప్రమాదం ఉంది. కాబట్టి
మీరు దొంగతనం చేయకూడదు అని చెప్పి మీరేం చేయాలి? మీ పిల్లలకి చెప్పాలి. మీ మానవ సంతానానికైనా మీరు చెప్పాలి. ఇంకొక వాక్యం చూసుకొని మరి తర్వాత చదివి ప్రార్థన చేసుకున్నాం. చూడండి, మలాకీ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము. మలాకీ గ్రంథం అంటే చివరిలో ఉండిద్ది, మత్తయి సువార్తకు ముందు ఉండిద్ది. అందరూ చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, దొరికిందా? 786 పేజీ చదవనమ్మా. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మీరు నీ యొద్ద దొంగిలితుమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యక మీరు దొంగిలించితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతే మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాటిని నిప్పి పడజాలంత విస్తారముగా దేవుని కొమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మనిషి దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాడు అంటండి. ఏ విషయంలో దొంగతనం చేస్తున్నాడు? 10వ భాగమును ఈక దొంగతనం చేస్తున్నారంట. 10వ భాగం అంటే హిందీలోనేమో దశ అంటే 10, దశ భాగం అంటారు. తెలుగులోనేమో 10వ భాగం అంటారు. మన సంపాదనలో 10వ వంతు అంటే దశ భాగం దేవునికి ఇవ్వాలి. లేకపోతే దేవుడి దగ్గర నువ్వు దొంగతనం చేస్తున్నట్టు అర్థం అంట. ఇప్పుడు నేను నెలకి 10,000 రూపాయలు శాలరీ వచ్చింది అనుకోండి, మీరు చేసే పనికి మీరు 10,000 దశ భాగం అంత 1000 రూపాయలు. 1000 రూపాయల దశ భాగం దేవుడికి చెల్లించాలి. ఆ 1000 రూపాయలు, ఆ 10,000లో 1000 రూపాయల దశ భాగం మీరు తీయకపోతే దేవుడి దగ్గర మీరు దొంగతనం చేస్తున్నట్టు అర్థం అంటారు. అర్థమైందండి? దేవుడి దగ్గర మీరు దొంగతనం చేస్తున్నట్టు అర్థం అంట. ఇప్పుడు డైలీ పనికి పోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇక పనికి పోతే 400 కూలి వచ్చింది అనుకోండి, ఆ 400లో దశ భాగం ఎంత? 40 రూపాయలు. 40 బదులు ఎంత? 400. ఆ డైలీ పని అమ్మాయినా జాగ్రత్తగా దేవుని స్తోత్రాలు చెప్తాం. నేను ముగించేస్తాను, సమయం అయిపోవచ్చు, ముగించేస్తాను, జాగ్రత్తగా అంటే మనము ఆ 40 రూపాయలు అంటే 400లో మనం సంపాదించే సంపాదన 40 రూపాయలు దేవుడికి దశమ భాగం ఇవ్వాలి. ఇవ్వకపోతే నువ్వు దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నావని అర్థం. అంత మాత్రమే కాదు, నీవు శాపగ్రస్తుడివి అని చెప్తుంది. అమ్మ చదవండి, కింద ఏముంది? 9వ వచనం చదవమ్మా. కింద వచ్చిన 9 చదవండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చాలండి. మనం దేవునికి దశభాగం కట్టకపోతే అంటండి మనము శాపగ్రస్తులం అంట. ఖచ్చితంగా మనం దేవుని మందిరానికి దశభాగం ఇవ్వాలి. అప్పుడు మీరు దేవుని దగ్గర దొంగతనం చేయకుండా ఉన్న వాళ్ళు అవుతారు. శాపాన్ని మీరు తెచ్చుకోకుండా ఉంటారు. ఇప్పుడు మీ అబ్బాయి వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా మీరు చెప్పాలి, దానికి ఎంత శాలరీ వచ్చిందో అంత శాలరీలో దశభాగం మీరు తీయాలి. తీయకపోతే దేవుని శాపం మన మీదకి వచ్చిందంట అని చెప్పాలి. ఎందుకంటే ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 14 2 వచనంలో రాయబడి ఉంది. అంటే మనం మామూలుగా దొంగతనం చేయటం అది దేవునికి విరుద్ధమైనటువంటి పని. అంత మాత్రమే కాకుండా మనం దశమ భాగాలు కట్టకపోవడం కూడా దేవునికి విరుద్ధమైనటువంటి పని. దేవుని యొక్క శాపం మనకు వచ్చిందంట. ఏంటా శాపం? మన దేవుడికి దశమ భాగాలు కట్టలేదు అనుకోండి, జరిగేది ఏంటో తెలుసా? ఏ అనారోగ్య సమస్య వచ్చింది, ఏ రోగమో వచ్చింది. ఇప్పుడు 10,000 రూపాయలు నీకు శాలరీ వస్తున్నాయి అనుకోండి, ఆ 10,000 రూపాయల శాలరీలో నువ్వు 1000 రూపాయల దశమ భాగం తీయకపోతే నీ 1000 రూపాయలు తగ్గటువంటి రోగం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ 1000 రూపాయలు అవ్వగానే నీకు రోగం తగ్గింది. అట్లాగా దశమ భాగం చెల్లించకపోతే అనారోగ్య సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, ఇంకా లేబిడి స్థితి, ఎంత సంపాదించినా రాబడి మిగలపోవడం, ఇలాంటి అన్నీ ఉంటాయండి. ఎందుకంటే దేవుడికి మనం దశమ భాగాలు ఇవ్వకపోతే. అందుకే మనం దేవుడి దగ్గర దొంగిలించకూడదు. మీరెవరు కూడా దొంగిలించవద్దని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుడి బిడ్డలారా, మీరు ఇప్పుడు వరకు పరిశీలన చేసుకోండి. మీ సంపాదనలో మీకు వచ్చే రాబడిలో దేవునికి మీరు దశమ భాగం తీస్తున్నారా లేదా? ఎందుకంటే దశమ భాగం దేవునికి చెల్లించాలి. అది ఒక ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అన్నమాట. లేవియా కాండం
చివరి అధ్యాయంలో ఉండింది, మీరు చదువుకొని కావాలండి. లేవ్యాకాండం చివరి అధ్యాయంలో చివరి వచనంలో మీ భూధాన్యంలోనేమి వృక్షఫలంలోనేమి భూఫలంలో అన్నింటిలో 10% యెహోవా సొమ్ముని రాయబడి ఉంటుంది. ఆ దేవుని సొమ్మును మనం ఖచ్చితంగా చెల్లించాలి, లేకపోతే నువ్వు శాపాన్ని పొందుకుంటావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆకారాలు దొంగతనం చేసినట్టుగా మీరు కూడా ఒకవేళ దేవుని 10% తీయకుండా దొంగతనం చేస్తున్నారేమో మీరు పరిశీలన చేసుకోవాలి. మీకు వచ్చే రాబడి ఎంతైనా, మీకు వచ్చే రాబడి ప్రతి దాంట్లో ఖచ్చితంగా దేవునికి 10% చెల్లించండి. 10% కడితే మీకు ఉన్నటువంటి శాపం తొలగించబడింది, మీకున్న అప్పుల సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు, మీకు వచ్చినటువంటి రూపాయిని చల్లాచెదురు కాకుండా దేవుడు కాపాడుతాడు, మీకు కావలసినటువంటి సమస్త ఈవుల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు 10% విషయంలో దొంగతనం చేయొద్దు. ఏం చెప్పానమ్మా చెప్పండి? 10% విషయాల్లో దేవుడిని దొంగతనం చేయొద్దు. ఇప్పుడు మీకు 500 డబ్బులు వచ్చినాయి అనుకోండి, 500 ఎంత తీయాలి? 10% 50 రూపాయలు తీయాలి. 50 మొదలు ఎంత? 500. మీకు 500 డబ్బులు వస్తే 500 మీరు ఎంత తీయాలి? 50 రూపాయలు 10% తీసి దేవుని కానుక పెట్టిలో ఇవ్వాలి. అప్పుడు మీకు ఉన్నటువంటి శాపం పోయింది, ఈ 500లో ఉన్న శాపం పోయింది, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఇప్పుడు వరకు ఒకవేళ తెలిసి తెలియక మీరు వీళ్ళ దగ్గర ఏదన్నా దొంగతనాలు చేసినా అవి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మరి దేవుడికి 10% కట్టకుండా 10వ వంతులు కట్టకుండా మీరు ఒకవేళ దొంగతనాలు చేసినా అవి కూడా ఏం చేయాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఇప్పుడు చెప్తున్నటువంటి నేను కూడా ఈ వాక్యాలు తెలియక ముందు నేను కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాడిని, అవన్నీ దేవుడి దగ్గర ఒప్పుకున్నా. మరి 10% విషయంలో కూడా ఛానళ్ళు దొంగతనం చేసి 10% కట్టకుండా దేవుడిని బాధ పెట్టాను. తర్వాత అవన్నీ తెలుసుకున్న దగ్గర దేవుడి దగ్గర పశ్చాత్తాపడి క్షమించు ప్రభు అని వేడుకొని మళ్ళీ నేనేం చేశానంటే యథావిధిగా దేవుడు నాకు ఇచ్చే ప్రతి రూపాయలు దేవునికి 10% కట్టుకుంటున్నాను. దేవుని స్తోత్రం. మనం కూడా ఆ రీతిగా చేయాలి. మీరందరూ కూడా ఆ రీతిగా చేస్తే ఏం జరిగిందంటే అండి, దేవుని యొక్క శాపం అనేది మీ మీద రాకుండా ఉండేది. ఇప్పుడు అసలు ఈ భూమి మీద మనం సంపాదించే ప్రతి సంపాదనలో కూడా శాపం ఉందండి. ఎట్లా అంటే కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలు ఏం చేశాడు? కత్తితో భయంకరంగా పొడిచి రక్తం భూమి మీద కొలికే వారికి పొడి చంపాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ రక్తం భూమిలోకి వెళ్ళి భూమిలో నుంచి దేవునికి మొరపెట్టిందంట. అందును బట్టి భూమి శపించబడింది. అంత మాత్రమే కాకుండా ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా దేవుని దుఃఖపెట్టడం భూమి శపించబడింది. మనం ఎంత కష్టపడి చెమటొచ్చి పనిచేసినా మనం సంపాదించే సంపాదనలు ఏముంది? శాపం ఉంది. ఆ శాపం పోవాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా 10% తీయాలి. ఏమన్నా అలాగే 3:9 ఏముంది? 10% తీయకపోతే మీరు శాపగ్రస్తులు ఉంది. కాబట్టి ఎగనించైనా దేవుడి సమయంలో మీకు ఎందుకు తెలియజేశాడో విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనం తెలిసి తెలియక ఆకారం వల్లే దొంగతనం చేసేమేమో దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దొంగతనం వల్ల ఆకారం కుటుంబం ఏమైపోయిందమ్మా? ఆకారం కుటుంబం మొత్తం కూడా చనిపోయింది. కాబట్టి మీరు మీ ఎలా దగ్గర దొంగతనాలు చేసినా దేవుడి దగ్గర ఒప్పుకోండి. 10% విషయాల్లో ఇప్పుడు వరకు ప్రభా తెలియక నువ్వు ఇచ్చే రాబడిలో నేను 10% చెల్లించకుండా నీ నామాన్ని దుఃఖపెట్టినాయని చెప్పి దేవుడి దగ్గర పశ్చాత్తాపడండి. ఇప్పుడు మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చెప్పండి, మీకు ఉద్యోగాలు 10% తీయాలని అని. మీ కుటుంబస్తులు ఎవరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చెప్పి మీరు దొంగలుగా ఉండొద్దయ్యా, దేవుడి దగ్గర దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా బ్రతకండి అని మీరు వాక్యాల ద్వారా తెలియపరచండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి దొంగతనాలు చేయొద్దు. 10% విషయాల్లో కూడా దొంగతనం చేయొద్దు. కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక అందరూ కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి, కానన్న తండ్రి ఆకాను శపితమైనటువంటి దానిలో దొంగిలించి బొక్కి నీ నామాన్ని దుఃఖపెట్టాడు. మేము ఆ రీతిగా దొంగలుగా ఉండకుండా మేము బ్రతికినంత కాలం కూడా నీ సాక్షుల బ్రతుకు సహాయం చేయండి. ఎప్పటివరకు మేము తెలిసి తెలియక దొంగలుగా ప్రభా తన 10% కూడా దొంగిలిస్తూ నీ నామాన్ని దుఃఖపెట్టే ప్రభావ మమ్మల్ని దయతో క్షమించండి. ఎగరించి మేము బ్రతికినంత కాలం నీ బిడ్డలుగా నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరూ ప్రొఫెట్ వందనాలమ్మా.